డే 2 ఆఫ్ రంజాన్ మార్నింగ్ తినేసి మస్జిద్కి వచ్చేసిన నమాజ్ కంప్లీట్ చేసుకుని మస్జిద్ బయటకు వచ్చిన చిన్న చిన్న పిట్టల సౌండ్లతో ఎంత మనశ్శాంతిగా ఉందో తెలుసా ఇక్కడ. ఒకసారి మీరు కూడా వినండి. ఇంటికి వచ్చేసరికి మా ఫ్రెండ్ గారు నా కోసం వెయిట్ చేస్తాడు. నేను నీ పిల్ల ముందట అన్ని మాటలని సిగ్గు లేకుండా ఎట్లొచ్చినారు మా ఇంటికి ఇప్పుడు. ఏదో దాని ముందట అట్లా బిల్డప్ రా. నిన్న మొన్న వచ్చిన దానికోసం నేను దూరం పెడతానా ఎప్పో. ఫ్లాష్ బ్యాక్. వాడో వేస్ట్ వాడు ఏదో వాని ముందు అట్లా బిల్డప్ గుట్టిన్నే. నాకు నువ్వే ముఖ్యం. ఏదో నోటిద్దులా మామ. చిన్న పని ఉంటే గన్పూర్ వెళ్దామని మా ఫ్రెండ్ గారిని కాల్ చేస్తే రారా రెడీ అయి ఉంటా అని అన్నాడు. నేనే వాళ్ళ ఇంటికి 30 నిమిషాలు లేట్ గా పోయినా. వాడు ఇంకా బెడ్ మీదే వండుకొని ఉన్నాడు. వాడిని ఫోన్ చేస్తే బెడ్ మీద వండుకొని తానం చేస్తానరా అని అంటాడు. ఇంకా గన్పూర్ లో వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే మా ఫ్రెండ్ గారు కమ్మగుంటా అంటే ఆగినాం. వాడు కమ్మ పెట్టుకుంటే సేమ్ ఇలా ఉంటాడు. ఇంకా మా ఫ్రెండ్ గాంది కటింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చే వరకు 4:30 అయింది. ఫాస్ట్ గా స్క్రిప్ట్ రాసి వీడియో ఎడిట్ చేసే వరకు 6:30 అయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి మస్జిద్కి వచ్చిన దేవునితో ఒక కోరిక కోరిన అందరు బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలని. డే 2 ఒక్క పొద్దు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఫాలో చేసుకోవడం మర్చిపోకండి మామ. లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ మామ, అందరికి కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో.